శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబ జీవితం ఎలా ఉండబోతున్నాయో జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. జనవరి నెల ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. కుటుంబంతో ఆనందం. ఫిబ్రవరి నెల కొత్త పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశం. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి నెల శ్రమ అధికం. ఫలితం ఆలస్యంగా వచ్చినా సంతృప్తికరం. ఓర్పు అవసరం. ఏప్రిల్ నెల ఖర్చులు పెరుగుతాయి. మాటలలో సంయమనం అవసరం. ప్రయాణ సూచనలు ఉన్నాయి. మే నెల ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి సూచనలు. ధనలాభాలు ఉంటాయి. జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. జూలై నెల కొత్త పనులకు మంచి సమయం. భూమి, ఆస్తి విషయాల్లో లాభం. ఆగస్టు నెల మనసులో అస్థిరత. అనవసర ఆలోచనలు దూరం పెట్టాలి. ఖర్చుల్లో నియంత్రణ. సెప్టెంబర్ నెల ఉద్యోగంలో శుభవార్తలు. కుటుంబంలో శుభకార్య సూచనలు. అక్టోబర్ నెల ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవంబర్ నెల ఆర్థిక బలం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. డిసెంబర్ నెల సంవత్సరం సంతృప్తితో ముగుస్తుంది. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. మొత్తం మీద ఓర్పు, క్రమశిక్షణ పాటిస్తే 2026 వృషభ రాశి వారికి శుభప్రదమైన సంవత్సరం. ఈ సంవత్సరం వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్ల పువ్వులు సమర్పించాలి. తెల్ల బట్టలు, బియ్యం, పాలు దానం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. శుక్రగ్రహానికి జపాలు, అలసందలు దానం చేస్తే అన్ని విధాలుగా శుభప్రదం. జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.